క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలంలో మనము మత్తయి సువార్త ప్రతి వచనముల ధ్యానములో 5వ అధ్యాయము 30 వచనం వరకు మనము చూసుకున్నాం. ప్రియులారా, సో ఈ రోజు కూడా మనము 5వ అధ్యాయము 31, 32 వచనాలు మనము చదువుకొని వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వ్యభిచారమును గురించి ఇక్కడ చక్కగా చెప్పిన దాన్ని మనం చూస్తున్నాం. అంటే దాని గురించి ఆయన 31వ వచనంలో దాన్ని చెప్పి 32వ వచనంలో నేను మీతో చెప్పున్నదేమనగా అని అన్నాడు. సో ఎందుకొరగా ఆయన మాట అంటున్నాడంటే, చూడండి, అంటే ఆల్రెడీ ఒక విషయం అక్కడ చెప్పబడింది పూర్వం, కానీ నేను మీతో చెప్తున్నదేమనగా అనే మాట నేను చూచినప్పుడు ప్రియులరా, మోషే ధర్మశాస్త్రము ఇంచుమించు యేసుక్రీస్తు కంటే ముందుగా 1400 సంవత్సరములు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో ఈ రబ్బీస్, ఈ బోధకులు అనబడేటువంటి వారు ఏం చేశారంటే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలలో చాలా ముఖ్యమైనటువంటి సత్యమైన అర్థాన్ని, ఆ ట్రూ మీనింగ్స్ ఏం చేశారు, దాచిపెట్టారు. అదొకటి చేశారు. రెండవదిగా మరి దాన్ని ఒక ప్రాపర్ గా తీసుకోలేదు. అది దాన్ని ఒక వాస్తవముగా ప్రాముఖ్యమైన దానిగా, విలువ గలదిగా వాళ్ళు దాన్ని తీసుకోలేదు. అలాగని వాళ్ళు ఏం చేశారంటే వాటిలో తనకు అనుకూలమైనటువంటి వాటిని తీసుకొని తనకు అనుకూలమైన వాటిని మాత్రమే వాళ్ళకు చెప్పి సులభముగా ఉన్న వాటిని చేయమని చెప్పడము, వీళ్ళు చేయడం జరిగింది. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయములలో వాటిని వాళ్ళు విడిచిపెట్టారు. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడు మత్తయి సువార్త 23:23లో, మీరు చిన్న చిన్న విషయాలు పాటిస్తారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయములను ఏమేమి ఆయన చెప్పడం అంటే న్యాయమును, విశ్వాసమును, కనికరమును మీరు విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టినప్పుడు వాటిని చూచిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, దాన్ని వీళ్ళు చెయ్యాలని అక్కడ నేను మీతో చెప్పున్నదేమనగా ఆయన చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. సో ఈ మూడింటిని ఎందుకొరకు యేసుక్రీస్తు హైలైట్ చేస్తున్నాడు? ఏది? న్యాయాన్ని, విశ్వాసమును, ఒక నిజాయితీ, నిజమైన వాటిని, సత్యాన్ని, అలాగనే కనికరమును ఎందుకొరకు ఆయన హైలైట్ చేస్తున్నాడంటే ప్రియులరా, ఈ మూడు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించే విషయంలో సంపూర్తి చేస్తుంది ప్రియులరా. ఓకేనా? ఎందుకంటే చూడండి, ఇది ఫస్ట్ ఒక వ్యక్తి, ఆ రెండవ ఆజ్ఞ యేసు ప్రభు చెప్పాడు కదా, రెండవ ఆజ్ఞ. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పిన ధర్మశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞను ఒక వ్యక్తి ఎలా చేయగలడు అని మనం చూస్తే, ఎదుటి వ్యక్తి తనకు చెయ్యాలి అని ఎదురు చూస్తాడు, ఫస్ట్ దాన్ని గ్రహించిన వాడు అదే రీతిగా తన పొరుగు అని ఆ పని చేస్తాడండి. ఓకేనా? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఎదుటి వ్యక్తి మాత్రం తన్ను ప్రేమించి తనకు అనుకూలమైన వాటిని చెయ్యాలా, తాను మాత్రం వాళ్ళకి ఏం చేయకూడదు, ఆ కార్యం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నవారు ఈ రబ్బీస్ అంతా. ఓకేనా? అయితే మరి ధర్మశాస్త్రంలో ఆ ఆలోచన, ఆ భావం చాలా ముఖ్యమైనది. అందుకే చెప్తాడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఈ మాట అంటాడండి, కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చెయ్యుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చూసారా, ఎంత ముఖ్యమైన విషయం అది. ధర్మశాస్త్రములోను ప్రవక్తల ఉపదేశం ఏమది? మనుషులు మీకు ఏమి చెయ్యాలి మీరు కోరుకుంటారు, అలాగే మీరేం చేయాలా, వాళ్ళకు దాన్ని చెయ్యండి అని చెప్తున్నాడు. అలాగే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, గలతీ 5:14, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఏమండి, 613 ఆజ్ఞలు ప్రియులారా ధర్మశాస్త్రంలో ఉండేది. అలాంటిది ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించనేటువంటి ఆజ్ఞ
ఆ ఒక్క మాటలో ధర్మశాస్త్రంలో సరిపోయిందని చెప్తున్నారు చూడండి. చూసారా? తర్వాత రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనం వరకు. ఒకడినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీయు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగు వాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. చూసారా? పొరుగు వాణ్ణి ప్రేమించిన వాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. తర్వాత ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. చూసారా? ఇప్పుడు ఎన్నో ఆజ్ఞలు పాటించాలా? అయితే ఒక్క ఆజ్ఞ పాటించేస్తే, అంటే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్న దాని మీద పూర్తి ధ్యాస పెట్టి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలనేటువంటి భావన ఉన్నవాడు మిగిలిన అన్ని ఆజ్ఞలు ఏం చేయగలుగుతాడు? ఖచ్చితంగా అతడు పాటించగలిగిన విషయం మనం బాగా గమనించాం. సో ఆ రేంజ్కి ఏమని, ఆ ఒక్క రేంజ్కి తన్ను వల్ల తన పొరుగు అని ప్రేమించేటువంటి ఆ ఆజ్ఞను ఏమని నెరవేర్చే దానిలో ఈ 3 విషయం చాలా ప్రాముఖ్యంగా ఉంది. అదిదా అప్పుడప్పుడు చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభు ఆ మాట చెప్తున్నాడు ప్రియులారా. సో ఎందుకంటే దీనిలో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేటువంటి ఒక పరిస్థితి ఇమిడిపోతుంది. ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ఏమని చెప్తున్నాడంటే, ఈ ఉపదేశకులు ఉన్నారు కదండి, రబ్బీస్ బోధకులు పైపైన టచ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అది ఆయన గమనిస్తూ, అలా కాదు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు నెరవేర్చాలంటే దాన్ని వేరు నుంచి తీసుకొస్తున్నాడు, రూట్ నుంచి కంప్లీట్ గా రివీల్ చేస్తున్నాడు. మీరు దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు దానికి కారణం ఏం తెలుసా? మీరు లోపల దాని అంతర్గతంలో వెళ్ళడం లేదని, దానికి మూలం ఏదో అది ఫస్ట్ గ్రహించి అది చేసేదానికి చూడండి అయ్యా. ఎందుకంటే అవి చేసేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మిగతావన్నీ కూడా వాళ్ళు చేసిన లెక్కలో వస్తుంది పిల్లరా. అందుకు ఆ కాన్సెప్ట్ లో చెప్తున్నాడు ఇక్కడ. ఏమని ఈ 5:31 చెప్తున్నాడు మత్తయి సువార్త 31. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వలెనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. చూసారా? ఇక్కడ ఈ మాట ఆయన చెప్పడంలో తన భార్య విషయములో ఆ భర్త కలిగి ఉన్న విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, నిజాయితీని, నిజమైనటువంటి తత్వమును, ఆ డీలింగ్ ని ఆయన ఇక్కడ వాళ్ళకి రివీల్ చేస్తున్నాడు పిల్లలు. ఓకేనా? ఏమంటే ఇప్పుడు భార్య భర్తల మధ్య ఒక ప్రమాణం చేసుకుంటారు కదా మామూలుగా. ఇప్పుడు మనము ఈ క్రైస్తవ వివాహం అంతా మనం చూసినప్పుడు కమిట్మెంట్, ఒక ఏమండి ప్రమాణం చేసుకుంటారు. సో ఏ పరిస్థితుల్లో కానీ మరణం మనల్ని విడదీసేంత వరకు నేను ఏమండి ఆ గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని సందర్భంలో నేను నిన్ను విడువను, అలాగని ఈమె కూడా ఆయనతో ఆ కమిట్మెంట్ చేస్తారు కదా. సో అలాంటివి చెప్పేసి ఏమండి ఆ రీతిగా ఉంది వాళ్ళ కమిట్మెంట్, అలా ఉండాల. కానీ ఇక్కడ చెప్తున్నాడు, వివాహమైనటువంటి ఆమెను విడనాడేదానికి ఒక రీజన్ ఉంది. అది ఏమి, డైవర్స్ ఇచ్చేదని, అంటే ఒక నోటీస్, పరిత్యాగ పత్రమును ఇచ్చి ఏం చేయాలో దానిని చెయ్యాల. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏమంటే, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలని చెప్పబడి ఉన్నది కదా అన్నాడు. ఇప్పుడు చెప్పబడి ఉన్నది కదా అంటే ఆల్రెడీ ఇది రాసి ఉండాల. ఇది ఎక్కడ రాయబడిందని తెలుసా? ఇది ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. ఈ మ్యాటర్ అక్కడ ఉంది. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినెడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. చూసారా? పరిత్యాగ పత్రిక దేని కొరకు ఇయ్యాలా? ఏమంటే మానభంగ సూచన కనబడితే. తర్వాత నెక్స్ట్, ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. ఎందుకంటే ఆ పరిత్యాగ పత్రిక ఆమె దగ్గర ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆమె ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత
ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెండ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలైనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండానట్లు మీరు అలాగు చేయకూడదు. ఇంత ఇంపార్టెంట్ గా దేనికండి? ఒక భార్యాభర్తల ఇద్దరికి మాత్రం సంబంధించిన విషయంలో చెప్తున్నాడంటే, ఒకటి, ఈయన వాళ్ళకి ఒక ప్రామిస్ ల్యాండ్ ఇవ్వబోతున్నాడు. అదే చెప్తున్నాడు కదా 4వ వచనంలో, లాస్ట్ లో చెప్తున్నాడు కదా, యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిచున్న దేశమునకు పాపం కలుగకుండానట్లు. ఎందుకంటే వీళ్ళకి స్వాస్థ్యము ఇవ్వబోయే దేశంలో ఆల్రెడీ పాపంతో నిండిపోయినది. అనగా అన్య దేశస్తుల యొక్క, అన్య జనుల యొక్క ఆచారాలు, ఆ విగ్రహారాధనలు రకరకాలుగా అక్కడ ఉంటాది. సో వాటిని వీళ్ళు నిర్మూలన చేసి వీళ్ళు క్రొత్త వారుగా దేవుని తన బిడ్డలుగా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయకూడదు, అలాంటి చోట్ల వెళ్ళి పాపం చేయకుండా ఉన్నట్లు ప్రాపర్ గా ఉండాలా అని చెప్తున్నాడు. బట్ ఇక్కడ మనకి ఈ వర్షంలో ఏముందంటే, ఆ 24వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన, అంటే మానభంగ సూచన కాదుంది, ఇది ట్రాన్స్లేషన్ తప్పుగా వచ్చింది ఇక్కడ. యాక్చువల్లీ అతడు వివాహం చేసుకున్న తర్వాత ఆమెలో ఏదో ఒక రహస్యాన్ని, ఆమె కన్యాత్వమునకు సంబంధించినటువంటి విషయంలో రహస్యమును కనుక్కుంటే, లేదంటే అవలక్షణ రీతిని, తెలుగు స్టడీ బైబిల్లో అలాగుంది, అవలక్షణమైనటువంటి కార్యం ఆమెలో కనబడితే, తమిళ్లో కూడా ఇలచ్చయాన, సో అదేదో సంథింగ్ రాంగ్, ఆమె శరీరముకు అవలక్షణమైనటువంటి పరిస్థితిని కనుక్కున్నప్పుడు ఏం చేసేవచ్చు ఆమె? అది కన్యాత్వమునకు సంబంధించిన విషయం కదా, ఆమెకు ఆ పరిత్యాగ పత్రాన్ని అతను ఇచ్చేయవచ్చు. దాన్నిదా ఏం చేశాడు యేసు ప్రభు ఇక్కడ మత్తయి 5:31 చెప్తున్నాడు, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలని చెప్పబడి ఉన్నది కదా అని అంటాడు ప్రియులారా. ఇప్పుడు ఈ మాట చెప్పేసిన తర్వాత ఈ మాటని యాక్చువల్లీ ఈ పరిసయ్యులు వీళ్ళని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఇది పురుషులకు ఇవ్వబడినటువంటి ఒక రైట్స్, ఇది భర్తలకు ఇవ్వబడినటువంటి ఒక హక్కు. మనం అనుకుంటే ఏం చేసేవచ్చు, మన భార్యలకు మనము పరిత్యాగ పత్రం ఇచ్చేయవచ్చు అని చెప్పేసి వీళ్ళు దీన్ని ఒక హక్కుగా, రైట్స్ గా తీసుకున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పాడు అని చూస్తే, ఏ కారణమును బట్టి పత్రిక ఇయ్యాలా, పరిత్యాగ పత్రికని ఇయ్యాలా, అది మనం 31, 32 రెండిట్లో మనం చూసాం. ఇప్పుడు ఇలాంటి మాటలు జనరల్ గా ఏమవుతుంది, కొంతమంది స్త్రీలకు అన్యాయం జరిగించినట్లుగా ఉంటుంది, తమకేదో అన్యాయం జరిగిపోతున్నటువంటి ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. కానీ రియల్ గా మనం చూస్తే అన్ని స్త్రీలకు అది అన్యాయం జరిగినట్టు కాదండి. ఎవరైతే ఏమండి ప్రాసిక్యూట్ లేడీ, అంటే ఎవరు వ్యభిచరించారో తన కన్యాత్వపు విషయములో ఏదన్నా అవలక్షణమైనటువంటి కార్యములు చేసిన వాళ్లకు, అటువంటి వారికి పరిత్యాగ పత్రం ఇస్తే అది ఓకే. అందరికీ ఇది చేయమని అందరి పురుషునికి ఇది చెప్పలేదు, అన్ని స్త్రీలకి ఇలాగ ఇవ్వమని చెప్పి కూడా బైబిల్లో దేవుడు ఆజ్ఞ ఆయన ఇవ్వలే. అలాగా కనబడితే అన్నాడు, అదే ద్వితీయోపదేశ కాండంలో. కానీ వీళ్ళు ఎలా తీసుకున్నారంటే ప్రియులారా, మనం ఇష్టం వచ్చినట్టు ఏం చేసేయచ్చు వీళ్ళు పురుషుల్లో, ఈ పరిచయాలు కానీ మిగతా వాళ్ళు కానీ డైవర్స్ ఇచ్చేయవచ్చు అని చెప్పారండి. అయితే ఎందుకంటే ఇక్కడ ఇది ఎంత ఒక బాధతో కూడినటువంటి విషయం అంటే ప్రియులారా, భర్త చేత ఆ రీతిగా పరిత్యాగ పత్రికను ఇచ్చేస్తే, అంటే ఆ కార్యం చేసిన వాళ్ళకి ఆ నోటీస్ ఇస్తే పర్వాలా, ఆ కార్యమే చెయ్యని వాళ్ళ చేతికి ఆ నోటీస్ ఇచ్చేస్తే అప్పుడు ఏం స్టాంప్ వేసినట్టు వాళ్ళ జీవితంలో, ఆమె ఒక వ్యభిచారం చేసిన వ్యక్తి, లేదంటే తన కన్యత్వపు విషయంలో అవలక్షణమైనటువంటి ఒక స్త్రీగా ముద్రించబడుతుంది పిల్లల. సో కాబట్టి అదొకటి. అటువంటి ఆమెని వివాహం చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏమవుతాడు, నెక్స్ట్ వాడు కూడా వ్యభిచారిగాని ముద్రించబడతాడు కదా. సో దాని వలన ఏమండి, ఇలాంటివి తమ జీవితంలో జరిగితే
తాను ఒక వ్యభిచారిగా గుర్తించబడే అవకాశం, కన్ఫర్మ్ చేసినటువంటి ఒక అవకాశం ఉంటుంది కదా అని దాని గురించి ఏమంటే చాలా మంది భయపడతారు. కానీ దీన్ని ఈ దొరలు ఎలా ఎత్తుకున్నారంటే అలా మనకు పురుషులకి ఉన్నట్టు ఒక రైట్స్ గా తీసుకున్నారండి. అందరికి లేదా రైట్స్. ఏ భార్య అవలక్షణమైన స్త్రీగా ఉండి భర్త దాన్ని కనిపెట్టితే ఆమెకి ఇవ్వచ్చు. అటువంటి పురుషునికి ఆ రైట్స్ ఉంది ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే అది చాలా భయంకరమైనటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ ని కలిగించేదండి. ఇప్పుడు మనకు ఎట్లుంది కానీ ఆ కాలంలో అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ తప్పు చేసిన స్త్రీలకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక 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 స్త్రీ ఏమని చెప్తుందంటే, ఏమండి నా భర్త ఏదో ఒక కారణం చేత నన్ను డైవర్స్ చేసేస్తాడు అని అనుకుంటే, ఆ డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమె ఏదో ఒక కారణం చేత ఆ భర్త ఆమెతో ఇచ్చినా కూడా, అఫ్ కోర్స్ ఇచ్చినా కూడా, ఏందా బయట తెలుస్తుంది విషయము. ఎందుకు డైవర్స్ ఇచ్చాడు వీడు, ఆమె క్యారెక్టర్ లో ఏదో సంథింగ్ రాంగ్ ఉందని చెప్పేసి. సో అప్పుడు అయ్యా నేను అలాంటి తప్పు నేను చెయ్యలేదు అంటే కూడా ఏం కాదు, ఆ పత్రం వాడికి ఇచ్చడం వలన ఆమె ఆ పని చేసినట్టుగానే ఏమైపోతుంది. ఎందుకంటే అది గ్రహించిన వ్యక్తి యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఇలా అనుకుంటున్నారేమో రైట్స్ అంటే ఒక హక్కు ఇచ్చినట్టు, నేను మీతో చెప్పున్నదేమో కానీ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు ప్రియులారా. ఓకేనా? ఆ రీతిగానే ఎవరైతే ఏమంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అలాంటి లక్షణాలు కనబడితేనే ఏం చేయాలా, డైవర్స్ అనేది ఇవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే క్రిస్టియన్స్, ఇప్పుడు మనం క్రైస్తవులం ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విషయం చాలా కేర్ఫుల్ గా దీన్ని మనం డీల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుంది తెలుసా, డైవర్స్ విషయంలో చాలా గ్రోత్ అయిపోతుందండి. ఎక్కువగా విపరీతంగా వచ్చేస్తా ఉంది ఈ పరిత్యాగ పత్రం, ఈ విడాకులు అంటాం కదా మనము, ఇది చాలా ఎక్కువైపోతుంది. ఇన్ కేస్ ఇది మనం చూస్తే క్రిస్టియానిటీలో కూడా ఇది ఎక్కువైపోతా ఉంది. ఎట్లంటే డైవర్స్ ఇచ్చేయడము, రీమ్యారేజ్ మరలా వివాహం చేసుకోవడం, అది కూడా ఎట్లా, ఒకటి రెండో మ్యారేజ్, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి. సో ఇలాంటివన్నీ చేసేది కూడా లోకానికి ఎట్లో అది ఓకే అని కూడా మనం చెప్పడం, కానీ వాళ్ళు దాన్ని ఓకే అని చేసుకుంటున్నారు. కానీ క్రైస్తవులకు ఎట్లంటే దేవుడు దానికి అగ్రీడ్ అవ్వడు, దేవుడు దానికి ఖచ్చితంగా ఆయన దానికి ఒప్పుకోడు. ఎందుకంటే చూడండి, మన పూర్వీకులు ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయంలో ఆ పూర్వీకుల కాలములోనే ఈ రీతిగా డైవర్స్ అంటే ఒక ఇన్సల్ట్ ఫీలింగ్, అది ఒక అవమానమైనటువంటి ఒక అనుభూతి. వాళ్ళు దాన్ని ఒక దుఃఖంతో కూడిన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక విషయమును బట్టి ప్రాబ్లం ఉండి విడిచిపెట్టబడితే కన్ఫర్మేషన్ చివరికి ఏ రీజన్ వస్తుంది, వ్యభిచారం కిందనే ఆ రీజన్ వస్తుంది కదా. సో అందువల్ల ప్రియులారా అప్పట్లో అది జరిగింది, కానీ ఇప్పుడేమైపోయింది, ఇది కామన్ అయిపోయింది. కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఆ కాలంలో ఇజ్రాయేలు ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ విపరీతంగా ఆ రోజుల్లో వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. దేవుడు యందు భయముల భక్తిల విపరీతంగా వాళ్ళు విగ్రహారాధన చేసి ఏమని అనేక సంవత్సరములుగా వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని అది ఎంత పాపమైనటువంటి కార్యం అని ఏం చేస్తాడు, వాళ్ళని అన్ని జనుల చేతికి అప్పగించేస్తాడు. ఇదంతా మనం న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతి వాక్యముల దానంలో బైబిల్స్లో మనం దాని గురించి చూసాం. ఇప్పుడు సేమ్ క్రిస్టియన్ కంట్రీలో ఏం జరుగుతుందో తెలుసా, నేను ఇజ్రాయెల్లో ఉన్న దాన్ని విగ్రహారాధనకి ఎగ్జాంపుల్ చూసాం. కానీ క్రిస్టియన్ కంట్రీలు ఏమైపోతుందంటే ఎక్కువగా డైవర్స్ ఎక్కువైపోతాం. వాళ్ళు ఐడియల్ వర్షిప్ చేసేది అంటే లేదండి ఇజ్రాయెల్ లాగా, వీళ్ళు ఎక్కువగా చేసేది ఏం తెలుసా. అందుకే మీరు ఫారిన్ కంట్రీ అంతా మీరు పోయి చూస్తే ఒక స్త్రీ ఒక పురుషునితోనే చివరి వరకు దాంపత్య జీవితం, వైవాహిక జీవితం కొనసాగడం అనేది చాలా పెద్ద అరుదండి ప్రియులారా ఫారిన్ కంట్రీలో. క్రైస్తవులు ఏది యేసు ప్రభు ఇలాంటి విషయం చెప్పారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగానే అలాంటి హోలీ బైబిల్ పెట్టుకున్న కూడా ఈరోజు క్రిస్టియన్ కంట్రీలో ఇది కామన్ గా అయిపోయిందండి. ఎంతో ఒక స్త్రీకి ఎన్ని భర్తలో తెలీదు. కొడుకు పుట్టింటాడండి, ఆ కొడుకు ఎవడు తండ్రి కరెక్ట్ గా చెప్పలేరండి. ఎక్కడ జరుగుతుంది ఇది, క్రిస్టియన్ నేషన్స్ లో, క్రైస్తవ దేశంలో కంట్రీలో ఇది జరుగుతోంది. సో ఆ రీతిగా ఏదేదో కారణం చేత డైవర్స్ అనేది అది దేవునికి ఇష్టమే లేదండి. చూడండి మలాకి గ్రంథంలో చక్కగా దేవుడు చెప్తారు. మలాకి 2:16
భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, భార్యను పరిత్యజించుట, అది నాకు ఎలాంటిది? అది అసహ్యమైనటువంటి క్రియ అంట యెహోవా దేవుడు చెప్తున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు చాలు, ఇది ఏమంటే ఇది దేవునికి ఇది ఇష్టం లేదు, ఇది దేవునికి ఇది నిజంగా ఇష్టమే లేదు. అయితే ఈ రోజు క్రిస్టియన్ కల్చర్ ఎలా ఉందంటే అలాగానే ఉంది. మాక్సిమం ఏం చేసుకుంటారు వాళ్ళందరూ కూడా డైవర్స్ చేసుకుంటారు. అప్పుడు అలాంటి కార్యం యెహోవా దేవునికి ఎలాంటిది కాదు. అది ఎన్ని పెళ్లిళ్ళు మార్చుకుంటా ఏమండి రీజనే లేకుండా ఏం చేస్తారండి, డైవర్స్ ఇచ్చేది, తర్వాత పెళ్లి చేసుకున్నది 2, 3, 4, 5, 6 క్రిస్టియన్ నేషన్స్ గురించి నేను చెప్తున్నా, ఎక్కువగా అలాగా జరుగుతుంది ప్రియులారా. సో యాక్చువల్లీ క్రిస్టియన్ కల్చర్ గురించి చెప్పకపోయినా దేవుడు టోటల్ గా ఆయన ఓన్ మైండ్ ని, తన కలిగినటువంటి తన ఆలోచన, తన భావనను ఏం చేస్తున్నాడు దేవుడు ఆల్రెడీ ఓల్డ్ టెస్టిమెంట్ లో లాస్ట్ బుక్ అయినటువంటి మలాకి గ్రంథం ఈ రీతిగా చెప్తున్నాడు. కాబట్టి అందుకే ఆ తర్వాత వచ్చినటువంటి ఏమండి 450 దగ్గర ఏమండి 4 శతాబ్దం తర్వాత వచ్చినటువంటి యేసు ప్రభుల వారు చెప్తున్న మాటనే ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చెప్తున్నాడు. ఏమని? నేను మీతో చెప్పున్నదేమేనుగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. చూసారా, ఇప్పుడు వ్యభిచారం వలన ముఖ్యముగా ఈ పరిత్యాగ పత్రమును ఇవ్వడం వలన వాళ్ళు ఏమవుతున్నారు, అక్కడ మెయిన్ గా వ్యభిచారులుగా అవుతున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి ఒక సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకు అంటే ఈ వ్యభిచారిగా గుర్తించబడినటువంటి ఒక పరిస్థితి వలన కలిగే నష్టం ఏం తెలుసా? ఒకటి. రెండవదిగా అలాగా చేసేస్తే, అలాంటి అంటే ఆ కాజ్ లేకుండా, ఆ రీజన్ లేకుండా డైవర్స్ ఇచ్చేస్తే ఆమెని మరలా ఎవరు పెళ్లి చేసుకుంటారో ఆ వ్యక్తి కూడా ఏమవుతున్నాడు, ఇప్పుడు అతడు కూడా వ్యభిచారం అయిపోయేటప్పుడు. సో ఇలా ఉండడం వలన జనరల్ గా వ్యభిచారం ఉంటే దీనివల్ల ఎంత పెద్ద లాస్ తెలుసా? అక్కడేం చెప్పాడు ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో, నేను మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోయే దేశంలో పాపము కలుగకుండునట్లు నేను ఈ మాట చెప్తాను అన్నాడు. కానీ ఇక్కడ మనకు ఏమండి ఏ దేశం అయిపోతున్నాడు దేవుడు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీ 6, 9, 10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసారా, స్వాస్థ్యం పొందే దేశంలో ఈ పాపపు క్రియలు చేయకూడదు అన్నాడు. పాపం కలుగుకుండునట్లు అన్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇలాంటి ఒక్క క్యారెక్టర్ ఉన్నా దేవుని రాజ్యంలో ప్రవేశము ఖచ్చితంగా లేదు. ముఖ్యంగా ఫస్టే చెప్పేస్తాడు అన్యాయస్తులు. ఓకేనా? తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. గలతీ 5:19-20. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి కార్యం చేసేవాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని క్లియర్ గా చెప్పేస్తున్నాడు పిల్లలు. కాబట్టి ఈ వైవాహిక బంధాన్ని ఎలా కాపాడుకోవాలా మనకు తెలుసు కదా. హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఉండాల.
ఆ పాన్పు ఎలా ఉండాలా? పరిశుద్ధమైనదిగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పారు. ఓకేనా? కాబట్టి ఈ అడల్టరీ, ఈ వ్యభిచారం అనేటువంటి విషయము, వ్యభిచారిగా గుర్తించేటువంటి విషయము అది అంత సులభమైనటువంటి విషయం కానే కాదు ప్రియులారా. అలాగా అది ఉంటే వాళ్ళు దేవుని తీర్పులోనికి వస్తారు. దేవుని జడ్జిమెంట్ లో ఎవరు తప్పించుకోగలరండి. ఈ రోజుల్లో మిగతా విషయాలు ఈజీగా జరిగిపోతుంది, కానీ దేవుని చేతులు హ్యాండిల్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా ఆయన తీర్పులోనికి రావాల్సిందే. సో అటువంటి వారు ఖచ్చితంగా ఏం జరగాల? వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు దాంట్లో మార్పు చెందాలా అన్న విషయాన్ని ప్రభు అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే వివాహము అది ఘనమైన కార్యం. దేవుని సముఖమున, యేసు ప్రభు సముఖమున అయితే వాళ్ళు అదృశ్యులుగా మనకు కనబడరు. సంఘ పెద్దల సమక్షమున ఎంతో మంది వ్యక్తుల, క్రైస్తవ విశ్వాసుల సమక్షం ముందర ఏం చేస్తారండి? ఎంతో మంది ప్రామిస్ చేస్తారు, చెయ్యి పెట్టి ప్రామిస్ చేస్తారు. కానీ దాన్ని ఎంత ఈజీగా ఏం చేసేస్తారండి? బ్రేక్ చేస్తారు. ఎట్లా బ్రేక్ చేస్తారు? చెయ్యకూడని కార్యాన్ని చేసి వాళ్ళు ఏమండి అలాగ చేసేటప్పుడు అక్కడ ఏమేమంతా మనం చేశాము, ప్రమాణం చేశాము కదా, వాక్యానుసారముగా విన్న తర్వాత ప్రమాణం చేశాం కదా, అవన్నీ ఎంత ఈజీగా వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తారు పిల్లరా. సో ఇట్లా బ్రేక్ చేసినటువంటి వాళ్ళు ముఖ్యముగా ఈ వ్యభిచారం చేసే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి పరలోకపు గవిని, ఆ ద్వారం ఖచ్చితంగా వాళ్ళకి మోయబడుతున్న విషయం మనం బాగా గ్రహించాలా. అలాగనే భర్త కూడా ఏం చేయకూడదు? మరి భార్యను అన్యాయముగా త్రోసివేయకూడదు. భార్య వ్యభిచారం చేసింది అనుకోండి, క్లియర్, ఖచ్చితంగా బైబిల్ ఏం చేస్తుంది చెప్పేసిన ఆమె నువ్వు తోసి పెట్టేయవచ్చు. అలాగనే భర్త కూడా ఏం చేయొచ్చు, భార్య కూడా ఏం చేయొచ్చు, భర్త అదే తప్పు ఏదైనా చేశాడు అనుకోండి, అలాగనే భార్య కూడా ఏం చేయొచ్చు, భర్తని ఆమె డైవర్స్ ఇచ్చేయచ్చు. సో ఏమండి ఇద్దరికి కూడా ఎలా ఉందంటే అది ఈక్వల్ గా ఉంది. అలాగనే ఇది కాకుండా అక్కడ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఒక్కరి మీద ఏమైపోతుంది, అది వాళ్ళని బలి చేసినట్టుగానే అయిపోతుంది ప్రియులారా. సో ఇలాగానే పరిచయలు ఆ రోజులు చేసేవాళ్ళు. ఓకేనా? న్యాయము లేకుండా, ఆ తర్వాత వాళ్ళ మీద నమ్మకం లేకుండా, నమ్మరు, మెయిన్ గా నమ్మకం లేకుండా అక్కడ అది ద్వితీయోపదేశకాండంలో అవలక్షణమైనటువంటి సూచనలు ఏమైనా కనబడితే అన్నాడు దేవుడు. అక్కడ వీళ్ళు ఏం చేసేస్తారంటే అది కనబడుతుందో కనబడదో వద్దు, మనకు ఆ రైట్స్ ఇచ్చాడు దేవుడు, మనకు రాసి ఇచ్చేవచ్చా, రాసి ఇచ్చేస్తాం. అది ఎవరికి రైట్స్ ఇవ్వబడింది అనే విషయంలంతా ఆ రోజుల్లో లేదు. ఎందుకంటే యేసు నేను మీతో చెప్పును దాన్ని దాన్ని ఆయన అంటే ఇంకొక క్రొత్త విషయం చెప్తున్నాడు అంటేనే అక్కడ పాత విషయం ఏమైపోయింది, డ్యామేజ్ అవుతోంది అక్కడ. ఓకేనా? అది మనం బాగా గుర్తించాలి ప్రియులారా. సో అది తప్పు చేస్తే ఓకే, అలాంటి వాళ్ళు ఏం చేసేయచ్చు, ఆయన అక్కడ చెప్పినటువంటి ప్రకారంగా ఆ పని చేసేయచ్చు ప్రియులారా. సో ఇలాగంతా దేవుడు ఆ రోజులో అట్లా డీల్ చేశాడు, ఇజ్రాయేల్ జనాంగాన్ని అలాగే చేస్తాడు. అదే రీతిగా తాను కూడా తనను విడిచి వీళ్ళు వేరొకరిని తనను విసర్జించి వీళ్ళు వేరొక దేవతల్ని పూజించేటప్పుడు అది దేవునికి వ్యభిచారంగా ఉంది. అందుకే వదిలేస్తాడు దేవుడు వాళ్ళని, వదిలేస్తాడు, అన్ని జనుల చేతికి అప్పగించేస్తాడు. సో ఇలాంటి విషయం అంతా కూడా మనకు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో ఎంతో క్లియర్ గా ఆ ప్రవక్త ఆ చాప్టర్ అంతా కూడా చాలా గొప్ప గొప్ప విషయం ఆయన రాసి ఉంచాడు పిల్లరా. అది మనం బాగా ఆలోచించాలా. యాక్చువల్లీ ఇది ఒక పక్క ఉంది. ఇప్పట్లో క్రిస్టియన్స్ లో కొన్ని ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ భార్య తనకు నచ్చలేదు, ఇప్పుడు వివాహం అన్న భార్య నచ్చలా, ఈమె కంటే ఇంకొక ఆమె అందగత్తగా రావాలా, లేదంటే బాగా డబ్బున్న స్త్రీని తాము పెళ్లి చేసుకోవాలా, లేదంటే ఇంకేదన్నా వేరే వేరే కారణాల చేత, ఓకేనా, అంటే వేరే వేరే అది కూడా చాలా ఘోరమైనటువంటి రీజనే. సో అలాంటి వాళ్ళ కొరకు వాటి కొరకు ఏం చేస్తారంటే చేసేస్తారండి, డైవర్స్ చేసేస్తారు. అందుకే వివాహ విషయం ఎలాంటిది, అది ఇట్లాంటివి జరగకుండా ఉండేదాని కొరకే వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా చేయాల పెళ్ళిళ్ళు. ఆ మ్యాచింగ్ చూడాలి. మ్యాచింగ్ అంటే ఏమి, హైట్, వెయిట్, ఇంకోటి కాదు, అది కాదు చూడాల్సింది, క్యారెక్టర్ చూడాలా.
ఓకేనా, వాళ్ళ క్యారెక్టర్ని చూడాలా, అది దేవుడి మీద ఆధారపడి ఏం చేయాలి. ఎందుకంటే ఈ మెయిన్ మ్యాటరే భార్యాభర్తకు సంబంధించిన విషయం. అంత జాగ్రత్త అని దేవునికి అప్పగించి ఏం చేయాలా, అలాంటి కార్యం చేయాలా ప్రియులారా. సో దీనిని చాలా చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే మనం ఉన్నది హైందవ దేశం. ఈ హైందవ దేశమే వేలెత్తిపెట్టి చూపించే పరిస్థితిలో ఉంది క్రిస్టియన్ నేషన్స్ ఈరోజు. నిజం, వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్తారు కదా, అప్పుడు దాంట్లో ఇది కూడా చెప్తారు, మాదంతా ఒక భార్య ఒక భర్త ఒక కపుల్సే, మీది ఎట్టుంది చూస్తారు. అప్పుడు ఏమంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలోఅప్ చేయరు, న్యూ టెస్టిమెంట్ ఏం చేయరు వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు ఫాలోఅప్ చేయరు పిల్లరా. సో ఇలాగంతా జరుగుతా ఉండి దీని గురించి ప్రభు చెప్పేటప్పుడు శిష్యులకి కొంచెం బేజారైపోతుంది. అప్పుడు వీళ్ళు అటైతే ఎట్లా ప్రభు అంటారు వాళ్ళు ఒక మాటగా. చూడండి, అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము. అంటే వాళ్ళ దృష్టిలో మ్యారేజ్ పెద్ద డిఫికల్టే, వివాహమే పెద్ద కష్టతరమైన విషయం కదా అనేస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో ననెను. ఆయన శిష్యులు భార్య భర్తలకుండు సంబంధము, చూడండి, భార్య భర్తలకుండు సంబంధము ఇట్లదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. చూసారు, పెళ్లి చేసుకుంటే యుక్తం కాదు, ఎందుకంటే వాళ్ళకి అట్లా అయిపోయింది అక్కడ. ఓకేనా. రెండోది, అంతకు ముందు కామన్ గా జరిగిపోతాం, ఇట్లంతా రాసిచ్చేయచ్చు. సో రాసిస్తే కూడా ఎలాగ రాసియాలా, దేన్ని బట్టి రాసేయాలని ప్రభు చెప్పాడు ఇక్కడ. ఆయన అది చెప్పినా కూడా అట్లయితే భార్య భర్తల మధ్య ఉండే బంధము యుక్తం కాదు అని అనేసినారని శిష్యులే. అప్పుడు ఏమంటాడు ప్రభు దానికి, అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరను ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. అనుగ్రహం నొందిన వారే. ఓకేనా, దీని నుంచి బాగా ఏం చేయాలా, ఎందుకంటే అప్పుడు రకరకాలుగా ఎవరికి ఇష్టం వస్తే అలా చేసుకునే పరిస్థితి ఆ రోజులో ఉండేది. అప్పుడు చెప్తున్నాడు, దీన్ని అనుగ్రహం నొందిన వాడు తర్వాత దాన్ని ఏం చేయాలి, మెడిటేట్ చేసినటువంటి వాడికి ఏం చేస్తాడు, దాన్ని వాడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన వ్యభిచార కారణమును బట్టి ఏం చేయకూడదు, డైవర్స్ అనేది ఇవ్వకూడదు. అలాగా ఓకేనా, అలాగా ఇస్తే అది దేవునికి హేయమైన కార్యము. ఓకేనా. దీని గురించి ఇంకా సీరియస్ గా ఏం చెప్పాడంటే చూడండి, మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. మలాకి 2:14 నుంచి 16 అక్కడ మనకు క్లియర్ గా ఒక విషయం చెప్తాడు ఆయన. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. చూసారా, అన్యాయముగా విసర్జించిన అంటే వ్యభిచార కారణము లేకుండా అలాంటివని అన్యాయ కారణము చేత. ఓకేనా, అది దేవునికి నచ్చదు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈ లాగున చెయ్యలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని. అది ఓకేనా భార్య, ఎందుకంటే అప్పుడు రీజనే ఉండదు, అక్కడ అన్యాయంగా చేసేస్తారండి. అదే చెప్తున్నాడు ప్రభు. అక్కడ అన్యాయంగా చేయడం వలన ఏమవుతుందంటే అక్కడ ఆ స్త్రీ వ్యభిచారిగా ముద్రించబడతాది. అలాగా సరే, ఇప్పుడు ఆమెకు రిలీఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేయొచ్చు, ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆమె మీద కనికరపడి ఆమెను పెళ్లి చేసుకుంటే అన్యాయంగా వాడేమవుతున్నాడు, వాడు కూడా వ్యభిచారిగా ముద్రించబడు. వాడు యాక్చువల్ ఒక లైఫ్ ఇస్తున్నాడు. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఆ రోజున జరిగేది ప్రియులారా. ప్రభు కాలంలో అంత ముందు కాలంలో ఇవన్నీ జరిగేది.
అందువల్ల సో ఇవన్నీ ఇట్లాగా ఈ పరిచయులు గాని వీళ్ళ బోధ చేత నడిపించబడే వాళ్ళు కూడా ఎందుకు అలాగా చేస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞల మీద వాళ్ళు ధ్యాస పెట్టకపోవడం. ఏమది? మత్తయి 23:23 ఏం చెప్పాడు? మీరు చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకొని చేస్తున్నారు కానీ న్యాయమును, విశ్వాసమును, కనికరమును, ఇది ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. మీరు చిన్న చిన్నవి చేస్తున్నారు, ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు విడిచిపెడుతున్నారు. వాటిని వదిలిపెట్టకూడదు, వీటిని ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు చెయ్యాలి. ఓకేనా? సో ఇలాంటి కార్యంలో ఇప్పుడు వాడు అలాగా అన్యాయంగా విడిచిపెట్టేస్తున్నాడంటే వాడు తన భార్యను నమ్మక ఆమె యందు, అంటే ఇక్కడ ఇంకోటి గమనించాం మనం, విశ్వాసం అంటే ఇప్పుడు యేసు ప్రభు మీద మనం విశ్వాసం పెడుతున్నాం, నమ్మకం పెడుతున్నాం. విశ్వాసం అది ఒక్క రూట్, అది ఫెయిత్, ట్రస్ట్. అంటే మనం మనుషులము, ఆయన పరం నుంచి దిగి వచ్చేవాడు అది. కానీ ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం కలగాల. తన భార్యను వాడు ఏం చేయాలా? నమ్మాలా, నిజాయితీగా ఉండాలా, ట్రూలీ నిజముగా ఉండాలా, నమ్మకముగా ఉండాలి. అయితే అది ఇలాంటి వ్యక్తులు చేయడం లేదు. అది చెప్తున్నాడు. నువ్వు ఇలాగా చెయ్యకపోవడం అన్నది ఇదేదో నువ్వు ఒక స్త్రీని విడిచిపెట్టేది కాదు. నువ్వు ధర్మశాస్త్రమును ఏం చేయడం, నువ్వు పాటించకుండా ఉంటున్నావు. అందుకే పౌలు చెప్తాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఏం లేకపోయినాడు, నీతిమంతులుగా లేడంట ఆయన పరిశీలించినప్పుడు. ఓకేనా? కాబట్టి అది చెప్తున్నాను ఇక్కడ. సో ముందు రాయబడిన విషయాన్ని చెప్పి మరలా చెప్తున్నాడంటే ఆ ముందు రాయబడినవన్నీ ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ చూసినట్టు వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుకుంటే ముందు నియర్లీ 1400 years ముందు ఆ చెప్పిన విషయాన్ని వీళ్ళు ఏం చేసేసారంటే ప్రియులారా, ఏమండి, దాంట్లో అనేక విషయాలను ఆ దేవుని ఆజ్ఞలో ఉన్న ట్రూ మీనింగ్, నిజమైనటువంటి అర్థాన్ని, సత్యాన్ని వాళ్ళు దాచిపెట్టారు. దాన్ని ప్రాపర్ గా ఒక పద్ధతిగా వాస్తవంగా వాళ్ళు దాన్ని ఎత్తుకోలేదు. కొన్ని వాటిని వాళ్లకు అనుకూలముగా మలుచుకున్నారు, ఈజీ అయిన వాటిని చేశారు, ముఖ్యమైన వాటిని చేయకుండా విడిచిపెట్టారు. అందుకు ప్రభు ఇలా చెప్పేది, అలా వ్రాయబడి ఉన్నదని మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినట్టు ఏమనగా, ఈ రీజన్ ఉంటే మాత్రమే మీరేం చేయాలా? డైవర్స్ ఇవ్వాలి. కానీ మీకు ఏదో పెద్ద లైసెన్స్ ఇచ్చినట్టు ఏం చేయకూడదు, మీరు ఇలా పాటించకూడదు. అలా నువ్వు చేస్తే వాడు అది పరిచయుడు గాని, సద్దుకేడు గాని, ధర్మశాస్త్రోపదేశకుడు గాని, జ్ఞాని గాని, పెద్దగా నువ్వు ఎవడైనా సరే, యాజకుడు గాని, నువ్వు దేవుని ఆజ్ఞని ఏం చేయడం నువ్వు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించే ఆ ఆజ్ఞని మీరేం చేయడం నువ్వు పాటించేది లేదు. అది ఆయన ఈ 3వ విషయంగా ఆయన చెప్తున్నదాన్ని మనం చూస్తున్నాం. సో దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇదే విశ్వాస విషయంలో, ఓకేనా, మరి ఒక కార్యాన్ని గురించి ఆయన చెప్పడాన్ని దేవుని చిత్తం అయితే రాబోయే దినంలో మనం దాని గురించి ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యాన్ని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు.